హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకైతే కార్తీక మాసం వచ్చేసింది కదండి. సో అందులోనూ మొదటి సోమవారం, అలాగే మనకి నాగుల చవితి కూడా వచ్చేసింది కాబట్టి సింపుల్ బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీలో ఎంతమంది అయితే మార్నింగ్ లేసి పూజలు చేశారు, అలాగే ఎంతమంది ఈ కార్తీక మాసంలో ఫాస్టింగ్ ఉంటున్నారు అనేది నాకైతే కామెంట్లో షేర్ చేయండి. అలాగే నేనైతే ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసానండి. ఇలా 4:30కి లేచి నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని దేవుడి గదంతా కూడా నేను పూజ అయితే చేసుకున్న తర్వాత బయట గుమ్మం దగ్గర కూడా ఇలా దీపాలు పెట్టేశానండి. ఇలా పెట్టేసిన తర్వాత అయితే నేను కూడా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. మాకైతే టెంపుల్ అనేది కొంచెం ఒక 10 మినిట్సేనండి డిస్టెన్స్, చాలా దగ్గరగానే ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడైతే నేను టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. బయట అయితే ఇలా కొబ్బరికాయలు, పువ్వులు, ఆకులు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు కదా. దేవుడికి కావాల్సిన, పూజకు కావాల్సిన సామాన్ని కూడా అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా పండుగల టైంలో అయితే మనం ఇల్లు అనేది నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదండి. లేదు అంటే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఏ పని కాదు కాబట్టి నైట్ చేసి పెట్టుకుంటేనే మనకు కొంచెం అన్ని పనులకు కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత అయితే నేనైతే ఇక్కడ టెంపుల్కి వచ్చేసానండి. టెంపుల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుందని చెప్పాను కదా, ఇదేనండి ఓంకార క్షేత్రం అంటారు. ఇందులోనే మనకి అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ మనకి వినాయకుడు కానీ, అలాగే అమ్మవారు కానీ, ఆంజనేయ స్వామి కానీ, సాయిబాబా కానీ, ప్రతి ఒక్క దేవుడు అయితే ఇందులో ఉంటారండి. శివాలయం కూడా ఇందులోనే ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏ టెంపుల్కైనా కూడా ఈ టెంపుల్కి వస్తే సరిపోతుంది. అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి బాగుంటుంది కూడా ఈ టెంపుల్ కూడా. తర్వాత అయితే నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి. కార్తీక మాసం, అందులోనూ మనకి మొదటి సోమవారం కాబట్టి ఎర్లీ మార్నింగే మనకి 6కి అయితే ఇలా 6 లోపు వచ్చేసి ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉంటారు కదండి అందరూ. ఇట్లా ముగ్గు వేసి పైన పసుపు కుంకుమ పెట్టేసి గౌరీదేవం చేసి దీపం అయితే వెలిగిస్తారండి ఇక్కడ. ఇదైతే ఎంతమందికి తెలుసు అనేది, ఇక్కడైతే చాలామంది ఇదే చేస్తారు ఇలాగా. ఇలా చేసిన తర్వాత అయితే ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా కూడా అయితే మనకి మార్నింగ్ అయితే ఇలా దీపం వెలిగించుకుంటే మనకి కార్తీక మాసంలో చాలా మంచిది కదండి. అలాగే మనకి నైట్ కూడా వచ్చి వెలిగించేసుకోవచ్చు, స్నానం చేసి వచ్చి మళ్ళీ. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కార్తీక మాసంలో ఇలా పూజలు చేసుకుంటూ ఇలా దీపం వెలిగిస్తే మాత్రం మనకి చాలా మైండ్కి అయితే చాలా రిలీఫ్ ఉంటుంది. నేనైతే ప్రతి కార్తీక మాసంలో కుదిరినప్పుడల్లా మాత్రం ఫాస్టింగ్ ఉంటాను. అలాగే ఇక్కడ పూజలు అయితే మాత్రం నేను కంపల్సరీ వచ్చి చేసుకుంటూ ఉంటానండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా మనకి. నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మనకి కార్తీక మాసం అంటేనే చన్నీటి స్నానం. నీళ్ళు ఎంత చల్లగా ఉన్నా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ లేచి అలాగే స్నానం చేసి పూజ అయితే కంపల్సరీ చేసుకుంటారు కదా. అలాగే నేనైతే కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే పూజ కంపల్సరీ అనేది చేసుకుంటానండి కార్తీక మాసంలో. ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకుంటున్నాను, చూసేయండి. మనకి పండగలన్నిటిలో కల్లా కూడా ఓన్లీ కార్తీక మాసంలోనే గుడంతా కూడా మనకి కొంచెం శోభాయమానంగా దీపాలతోటి అయితే అలంకరణ అయితే చాలా బాగుంటుంది కదండి. 2 కళ్ళు చాలా అనుకోండి, ఆ దీపాలు చూడడానికి అయితే కూడా చాలా బాగుంటుంది. మనకి టెంపుల్కి వెళ్తే మాత్రం అసలుకి దీపాలు చూస్తుంటేనే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే దీపాలు చూస్తున్నారు కదా, గుడి ఎక్కడ చూసినా కూడా టెంపుల్లో మాత్రం ప్రతి ఒక్క చోట ఖాళీ ఉన్న చోటల్లో కూడా మనకి దీపాలు అయితే పెట్టేస్తూ ఉన్నారు. ఈ కార్తీక మాసంలో మనం ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా కూడా ఓన్లీ దీపం పెట్టినా కూడా మనకి 1000 జన్మల పుణ్యం అయితే వచ్చేస్తుందండి. కార్తీక మాసం అంత పవర్ఫుల్ అండి. మనకి ఓన్లీ దీపం పెట్టినా చాలు మనకి పుణ్యం అనేది వచ్చేస్తుంది. ఫాస్టింగే ఉండాల్సిన అవసరం లేదండి. మనకి దీపం పెట్టినా కూడా మనకి దేవుడు సంతోషంగా చూస్తాడు. అలాగే ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా, టెంపుల్లో అయితే ఎంతమంది జనాలు ఉన్నారు. పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకుంటా ఉన్నారు అందరూ కూడా. దీపాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి కదండి చూస్తుంటే. ఇక్కడైతే కనిపిస్తుంది ధ్వజస్తంభం అండి. ఇక్కడ మనకి శివాలయం మీద ఇక్కడ ఎదురుగానే మనకి దేవుడు ఉన్నాడు, శివుడు అయితే మాత్రం. ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర అయితే అందరూ కూడా ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉన్నారు. నా పూజ అయితే కూడా అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఇంకా.
టెంపుల్లో అయితే పూజ అయిపోయిన తర్వాత, దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అయితే నేను ఇలా బయటకు వచ్చేస్తున్నానండి. ఇక్కడ బయటికి అంటే ఇక్కడ టెంపుల్ ఎదురుగా ఇక్కడైతే పుట్ట ఉంది. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాను. ఇక్కడ గుడి దగ్గర అయితే ఇక్కడ ఆవులు అనేది చాలా ఉన్నాయి కదా. కార్తీక మాసం అంటేనే మనకి ఆవులను తీసుకొస్తూ ఉంటారు. సో అలాగే నేనైతే నా దగ్గర యాపిల్స్ ఉంటే అవి అయితే పెట్టానండి ఆవుకి. అవి తిన్న తర్వాత అయితే నేనైతే అక్కడ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి పుట్టలో పాలు అయితే పోసి పూజ అయితే చేసుకొని వచ్చేసాను అనమాట. మన హిందూ సాంప్రదాయంలో అయితే మనం గోమాతను అయితే చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదండి. మనకి అందరు దేవుళ్ళు కూడా మనకి గోమాతలోనే ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సో అలాగే మనకి గోమాతకి మనం ఎడం చేయితోటి పెట్టినా కూడా ఆ పుణ్యం అనేది చాలా బాగా వస్తుందంటండి. చాలా మంచిదంట మనకి. అంటే కుదరకపోతే మనం కుడి చేతితో పెట్టకపోయినా ఎడం చేతితో పెట్టినా కూడా ఆ పుణ్యం అనేది చాలా మంచిదంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. సో పిక్స్ అయితే చూసారు కదండి. ఫస్ట్ అయితే వీడియో విజయవాడ పార్ట్ 1 అని చెప్పి పెట్టేశాను కదా. ఇదైతే సెకండ్ వీడియో అండి. విజయవాడ 2 అంటే ఉండవల్లి. సో విజయవాడ టెంపుల్ నుంచి అయితే ఉండవల్లి వచ్చేసాము. ఇక్కడ స్టోరీ అనేది చూస్తున్నారు కదా. ఉండవల్లి ఇదైతే స్టార్టింగ్ అండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ కనిపిస్తున్న రూమ్లో అయితే టికెట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో చిన్నపిల్లలకైతే 15 years పిల్లలకైతే ఫ్రీ టికెట్స్ అండి. అదే పెద్దవాళ్ళకైతే మాత్రం 25 అలా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడికి ఉండవల్లి రావాలి అనుకునే వాళ్ళైతే మనకి గుంటూరు నుంచి అయితే మాత్రం 30 kilometers ఉంటుందండి. అలాగే విజయవాడ నుంచి అయితే మాత్రం 8 kilometers ఉంటుంది. సో మేమైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం కాబట్టి అక్కడి నుంచి అయితే ఇక్కడికి ఉండవల్లికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా వ్యూ మొత్తం. ఇదైతే పార్క్ అండి. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా బాగుంది కదా. ఇక్కడ మాత్రం చెట్లు కూడా మనకి పెద్దగా ప్రశాంతమైన వాతావరణం కానీ, అసలుకి ఎంత ఎండ కాస్తున్నా కూడా చెట్ల కింద మాత్రం చాలా చల్లగా కూల్గా ఉంటుంది. వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నారు కదా. మేమైతే ఇక్కడ 7 members అయితే వచ్చేసాం. మా హాస్టల్ గర్ల్స్ అండ్ నేను అలాగే వచ్చేసాం. సో ఒక 7 members. సో ఇక్కడైతే పిక్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. చెట్లకి కూడా చాలా బాగుంది కదా వ్యూ అయితే మాత్రం. అలాగే ఇక్కడ చూస్తే మనకి ప్రశాంతమైన వాతావరణం, చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉందండి. వాతావరణం కూడా అయితే మాత్రం చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో మామూలుగా టైమింగ్స్ అయితే మామూలుగా మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుందండి. సో పెద్దవాళ్ళకైతే టికెట్స్ 25 అలా తీసుకున్నారు. అలాగే చిన్నపిల్లలకి అయితే మాత్రం ఫ్రీ అంట. మేమైతే ఇక్కడ ఇలా గ్రూప్ లాగా వచ్చేసి అయితే పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నామండి. సో అందరితో పాటు ఇలా వచ్చినప్పుడు అయితే మనకి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో మేము కూడా అలాగే ఎంజాయ్ చేసాం. ఆ రోజు అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే ప్రదేశం అండి. ఉండవల్లి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఉండవల్లి గుహలు అంటే మాత్రం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది.
సో ఇదైతే ఉపరితల గుహకు దారి అని చెప్పి ఉంది, కానీ పైన స్టెప్స్ మీదకైతే వెళ్తున్నామండి. స్టెప్స్ అయితే ఇక్కడ బాగున్నాయి కదా చూస్తుంటే. పచ్చని వాతావరణం, ఎక్కడ చూసినా కూడా చెట్ల వాతావరణం అయితే చాలా బాగుంది. అసలు మంచి గాలి, అసలు వాతావరణం కూడా చాలా చల్లగా కూల్గా ఉంది అక్కడ. ఇక్కడైతే చూస్తున్నారు కదా స్టెప్స్ మీద అయితే ఇక్కడ పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇలా తీసుకుంటూ ఉన్నామండి. చాలా బాగుంది కదా వాతావరణం, పచ్చని చెట్ల మధ్య చాలా చల్లగా కూల్గా ఉంది వాతావరణం అయితే. సో నేనైతే ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇదేనండి ఉండవల్లి గుహలు అంటే మాత్రం. మనకైతే ఉండవల్లి అంటే అందరికీ గుర్తొచ్చేవి అక్కడ ఉన్న గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం వరకు లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి 4 అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను అయితే సృష్టించారండి. ఇక్కడ 4 అంతస్తుల్లో కూడా అయితే ఆలయాలు నిర్మించేశారు. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ అండి. చాలా బాగున్నాయి కదా చూస్తుంటే మాత్రం. ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు. ఈ గుహాలయాలు అయితే మనకి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాల్లో ఒకటంటండి. ఈ గుహాలయాలు క్రీస్తు శకం 420 నుండి అయితే 620 వరకు సాగిన విష్ణు ఖండితుల కాలానికి చెందినవి. ఈ గుహలు మొదట మనకి బౌద్ధ మతానికి సంబంధించినవి, అలాగే తర్వాత కాలక్రమేణా మనకి గుహాలయాలుగా అయితే ప్రసిద్ధి చెందాయండి. ఈ 4 అంతస్తుల గుహాల సముదాయాన్ని అయితే మొదట బౌద్ధ భిక్షపులు నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రకంగా మనకి ఆధారాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ 4 అంతస్తుల గుహల్లో అయితే మొదటి అంతస్తులో మనకి సంపూర్ణంగా అయితే ఏం లేదండి, అంతా ఖాళీగా ఉంది. అంతా గుహలుగా మనకి రూమ్స్ లాగా అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఎక్కడికక్కడైతే మనకి గుహల్లాగా అయితే వచ్చేస్తున్నాయి కదా. సో ఇదైతే మనకి మొదటి అంతస్తు అండి, ఇక్కడ కనిపిస్తుంది అయితే. ఇదైతే మనకి సెకండ్ అంతస్తు అండి, రెండవదైతే. ఇక్కడైతే మాత్రం మనకి త్రికూటాలమయం, అలాగే నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే గోడలకైతే చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా మనకి కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడైతే మాత్రం చాలా చూడదగ్గ ప్రదేశం అండి. ఇదైతే మాత్రం చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది కదా. సో గుహలు అయితే మనకి ఇలా రూమ్స్ లాగా గుహల్లాగా అయితే అసలుకి ఎలా చెక్కారో కానీ చూస్తుంటే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగుంది కదా. సో కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే గోడకి మాత్రం అన్ని శిల్పాల్లాగా మనకైతే ఇక్కడ దేవుళ్ళన్నీ మాత్రం ఇలా గోడలకైతే చెక్కేసి ఉన్నాయి.
అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే విఘ్నేశ్వరుడు, వినాయక స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి, ఇంకా కొన్ని విగ్రహాలు మనకి నరసింహస్వామి, త్రికూటాలమయం, అలాగే కొన్ని అయితే గోడకి మనకి చెక్కి ఉన్నాయండి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. చూస్తుంటే కూడా చాలా బాగున్నాయి అసలుకి. చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా. అలాగే ఇదైతే మాత్రం మనకి 3వ అంతస్తు అండి. ఇక్కడ 3వ అంతస్తులో లోపలైతే మాత్రం మనకి శయనించి ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే 20 అడుగుల ఏకశిలా విగ్రహం అండి. ఇది చూస్తున్నారు కదా. గర్భాలయ ద్వారానికైతే జయ విజయాల విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాడు కదా విగ్రహం అయితే. కానీ చూడగానే ఒక్కసారిగా అయితే భయం వేసిందండి. 20 అడుగుల విగ్రహం అంటే మామూలుగా లేదు, అసలు భయంకరంగా ఉంది. సో అక్కడికక్కడే రాయిని చెక్కి ఇలా దేవుడిని అయితే ఇలా మలిచారండి. చాలా బాగున్నాడు దేవుడు అయితే మాత్రం. సో చూస్తున్నారు కదా, మనకైతే చుట్టూతా మాత్రం జయ విజయుల విగ్రహాలు అయితే కూడా ఉన్నాయండి దేవుడికి. సో చాలా బాగున్నాడు కదా దేవుడు అయితే మాత్రం. 20 అడుగుల ఏకశిల విగ్రహం అండి. శయనించి ఉన్న ఏకశిల విగ్రహం అనంత పద్మనాభ స్వామి. అలాగే బయట అయితే మాత్రం మనకి ఋషులు, సింహాలు మొదలైన విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో అలాగే మనకి అక్కడ శిల్పకళ నైపుణ్యం అయితే మనకి అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకైతే ఏమాత్రం తీసిపోదండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా సింహాలు, అలాగే మనకి ఋషుల విగ్రహాలు అయితే పైన మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ నుంచి కిందకి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ గుహాలయాల నుండి అయితే మనకి కొండవీటి కోటకి, అలాగే మంగళగిరి కొండకి, అమ్మవారి విజయదుర్గమ్మ విజయవాడ ఆలయానికి అయితే రహస్య మార్గాలు అయితే ఉన్నాయని చెప్తుంటారు. సో పూర్వం అయితే ఈ మార్గాల ద్వారా మనకి రాజులైతే శత్రువులను తెలియకుండా తమ సైన్యాన్ని అయితే తరలించేవారంటండి. ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం సొరంగ మార్గం అయితే పూర్తిగా మూతపడిపోయింది.
చూస్తున్నారు కదండి, విగ్రహాలు అయితే మాత్రం ఇక్కడ మనకి రాతితో చెక్కిన రాతి విగ్రహాలండి. సింహాలు, అలాగే ఋషులు, నారద మునీశ్వరుడు, అలాగే చాలా బాగున్నాయి కదా. పైనుంచి అయితే మాత్రం వ్యూ అయితే చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా. పచ్చదనంతో చాలా బాగా కనిపిస్తుంది. బయట అయితే మాత్రం వ్యూ అంతా చాలా బాగుంది కదా. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. తర్వాత అయితే ఇంకా గుంటూరుకి వచ్చేద్దామని చెప్తే అక్కడ ఉండవల్లి దగ్గర అయితే మనకి బస్సెస్ అయితే ఏం లేవండి. సో అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ మంగళగిరి అయితే వచ్చేసాం. మంగళగిరి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఏమన్నా తిందామని చెప్పేసి దాబాలోకి అయితే వచ్చామండి ఇక్కడ. సో దాబా పేరు అయితే డిలైట్ దాబా. బాగుంది చూడండి లోపల వ్యూ అంతా కూడా. అలాగే ఇక్కడైతే మాత్రం అందరం పుల్కా తీసుకున్నామండి. పుల్కాతో పాటు మనకి పన్నీర్ బటర్ మసాలా, అలాగే పాలక్ పన్నీర్ ఇచ్చేసారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి అందులో. ఇక్కడైతే నీట్నెస్ కానీ అలాగే మనకి కాస్ట్ కూడా అయితే చాలా రీజనబుల్గా ఉందండి, ఫుడ్ కాస్ట్ మాత్రం. సో ఎవరికైనా నచ్చితే మాత్రం డిలైట్ దాబా ఫుడ్ మాత్రం చాలా బాగుంది టేస్ట్గా. సో ఒకసారి అయితే విజిట్ చేయండి కుదిరితే మాత్రం. సో అలాగే ఉండవల్లి మాత్రం తప్పకుండా రండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడదగ్గ ప్రదేశం అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో దీపావళి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో మీరందరూ కూడా దీపావళి అనేది ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. సో మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. ఈ వీడియోలో అయితే మాత్రం నేను ఫుల్ డే వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రం మీరు ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే ఇది నైట్ అండి, దీపావళి ముందు రోజు నైట్ అయితే ఇలా ముగ్గు వేస్తున్నాను. దీపావళి ముందు రోజు అయితే నైట్ ఇలా నేను నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నానండి. మార్నింగ్ పూట అంటే మనకి ఎలాగో ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి సో ముగ్గు అయితే వేయడానికి నాకైతే అంత తీరిగ్గా కుదరదని చెప్పేసి నైట్ అయితే ఇలా కొంచెం చిన్న సింపుల్ ముగ్గు వేద్దామని చెప్పేసి నైట్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే నేను దీపాల ముగ్గు వేస్తున్నాను. ఎలాగో దీపావళి కాబట్టి కొంచెం సింపుల్గా బాగుంటుంది అని చెప్పి దీపాల ముగ్గు అయితే వేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీరైతే ఏం చేస్తున్నారు, ఎలా జరుపుకున్నారు అనేది మాత్రం నాకు కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. మనకైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మాత్రం దీపావళి అంటే చాలా ఇష్టం కదండి. అందరికీ కూడా చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఎందుకంటే ముందు దీపాలు పెట్టడం అంటే లేడీస్కి అయితే చాలా ఇష్టం కదా. ఇల్లంతా చాలా కలగా ఉంటుంది, దీపాలతో అయితే నిండిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకైతే టపాసులు ఇష్టం కాబట్టి సో దీపావళి అంటేనే మెయిన్ టపాసులు అవి కాల్చుకోవడం, దీపాలు పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే మెయిన్ అన్ని పండుగల్లో కల్లా కూడా ఈ దీపావళి అంటేనే చాలా ఇష్టంగా జరుపుకుంటారు. సో ఆ రోజైతే మాత్రం ఇంకా మనం చెప్పినా కూడా వినిపించుకోరండి. టపాసులు అయితే మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాలుస్తూనే ఉంటారు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు అయితే. అలాగే ఇక్కడ నేనైతే ముగ్గు వేయటం కూడా పూర్తయిపోయిందండి. చూసారు కదా, ఫైనల్గా ముగ్గు అయితే మాత్రం ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అండి, దీపావళి రోజు. సో ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ క్లాత్ మీద అయితే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను, చూస్తున్నారు కదా మీరు. సో గురువారం రోజు అయితే ప్రతి గురువారం అనుకోండి ఇక్కడ ఇడ్లీ అయితే వచ్చేస్తుంది మాకు. సో ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఇడ్లీ పెట్టేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వీక్లీ అయితే మనకి ఏ డే కాడే అయితే మనకి డైలీ అనేది టిఫిన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అయితే మాకు గురువారం అనేది కంపల్సరీగా ఇడ్లీ అయితే రన్ అవుతూ ఉంటుందండి. సో ఆ రోజు కూడా అయితే మేము ఇడ్లీ ప్రిపేర్ చేసేసాను మార్నింగ్. నెక్స్ట్ అలాగే పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను కూడా ఇలా స్నానం చేసి రెడీ అయిపోయి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని దేవుడి గదిని కూడా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేశాను. పూజ అయితే స్టార్ట్ చేయాలండి. సో పూజ స్టార్ట్ చేసే ముందైతే నాకు మామిడాకులు కావాలి అని చెప్పేసి మా పిల్లలు అయితే ఇలా ఇంటి ముందే చెట్టు ఉంది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ. పిల్లలు అయితే చెట్టు మీదకి ఇక్కడ ఇలా ఎక్కేసి ఆకులు అయితే కోస్తూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ కోస్తున్నారు అనమాట ఆకులు వాళ్ళు. పిల్లలు అయితే ఇక్కడ మనకి ఆకులన్నీ కోసుకొచ్చేసిన తర్వాత నేను దేవుడికి కావలసిన పూలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే నేను ఇక్కడ దేవుడి గదికి కావలసిన తోరణాన్ని కడదామని చెప్పేసి మామిడాకులు అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాను ఆకుల వరకు. సో నేనైతే ఇక్కడ తోరణాన్ని ఎలా కడుతున్నాను, దేవుడి గదిని ఎలా అలంకరించేసాను, పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది మీరైతే చూసేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, తోరణం అయితే మామూలుగా మామిడాకులతోటి పూర్తిగా అంతా కట్టేశాను. అలాగే మనకి చామంతులు కట్టేసి తోరణాన్ని అయితే నేను ఓన్లీ 5 ఆకులు పెట్టేసి కట్టేశానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, టైం సెట్ అవ్వలేదు, పని ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇంకా అంతవరకే కట్టేశాను. మీరు అలా కాకుండా పూర్తిగా దేవుడి గదంతా మాత్రం అలా కట్టేసుకుంటే చాలా కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో అలాగే ఇదైతే ఆఫ్టర్నూన్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసామండి. రైసు, అలాగే బెండకాయ ఫ్రై, రసము, పప్పు, అలాగే పెరుగు, అలాగే స్వీట్ కూడా చేసేసాం. ఎర్లీ మార్నింగ్ టిఫిన్, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి లంచ్కి అయితే కూడా ఇదన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయి హాస్టల్లో అందరూ తినేసిన తర్వాత అయితే నేను కూడా తినేసేసి సాయంత్రం పూట అయితే బయట షాపింగ్కి అయితే వెళ్ళామండి. ప్రమిదలు అవి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేను పిల్లలు వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్రమిదలు అనేది చాలా బాగున్నాయండి. అన్ని వెరైటీలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇక్కడైతే మనకి కావాల్సిన సైజులు కానీ కావాల్సిన వెరైటీస్ అయితే కూడా చాలా బాగున్నాయి. రేట్లు కూడా తక్కువే ఉన్నాయండి, మరీ అంత హై ఏం లేదు. సో చాలా బాగున్నాయి కదా, చిన్న నుంచి పెద్ద వరకు అయితే కూడా సైజుల వారీగా చాలా బాగున్నాయి ప్రమిదలు అయితే. దీపావళికి అలాగే మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి ప్రమిదలు అనేవి కంపల్సరీ కావాలి కదండి లేడీస్ అందరికీ కూడా. సో దానికోసం అయితే నేనైతే ఇక్కడ ప్రమిదలు అనేవి సేల్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి కదా, మనకి కావాల్సిన సైజులలో కావాల్సిన రేట్లు అయితే కూడా ఉన్నాయండి. అన్నీ మనకి సైజుల వారీగా అయితే ఉన్నాయి, డిజైన్స్ని బట్టేసి. చాలా బాగున్నాయి కదా ప్రమిదలు అయితే ఇక్కడ. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ క్యాండిల్స్ అయితే. మనకి ఇలా కూల్ డ్రింక్స్ బాటిల్ మీద వచ్చి చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, పైన మూతలు. సో వాటిల్లో అయితే మనకి మైనం పెట్టేసి ఇలా కలర్ఫుల్గా అయితే ఇలా క్యాండిల్స్ అనేది రెడీ చేశారు. నెక్స్ట్ అలాగే నేనైతే ఇక్కడ వాటర్ క్యాండిల్స్ అయితే రెడీ చేస్తున్నానండి, నీటి దీపాలు. చాలా బాగున్నాయి. అలాగే ప్లాస్టిక్ డబ్బాల్లో రెడీ చేశానండి, ఆకుల మీద వెలిగించాను దీపాలు అనేది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇల్లంతా కూడా చాలా కాంతివంతంగా కలర్ఫుల్గా అయితే బాగుంటుంది కూడా. సో అందులో నేనైతే మధ్యలో ఇలా రంగురాళ్ళు ఉంటాయి కదా మనకి కలర్ఫుల్గా, అవి అయితే వేసేసాను ఒక గ్లాసులో అయితే. చాలా బాగున్నాయండి, దీపాలు వెలిగిస్తే మాత్రం ఇల్లంతా కూడా చాలా కలర్ చేసింది. నెక్స్ట్ అయితే అలాగే ఇది రెండవదండి. ఇక్కడైతే మధ్యలోకి ఇలా సింపుల్గా ఒక గ్లాస్ పెట్టేసేసి, ఇక్కడ ఐస్ క్రీమ్ కప్స్ అండి ఇవి, మధ్యలో అది పెట్టేసేసి చుట్టూతో అయితే నేను మందారపు ఆకుల మీద ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ ఇందా చూపించాను కదా, అవి అయితే పెట్టేశాను. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా మనకి ఒక డెకరేషన్ టైప్లో చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో ఇలా చిన్న చిన్న పూలతోటి అయితే డెకరేషన్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే ప్రతి కప్పులో కూడా నేను కలర్ఫుల్గా ఉండటానికి ఒక దాంట్లో ఆరెంజ్ కలరు, అలాగే ఒక దాంట్లో గ్రీను, అలాగే ఒక దాంట్లో పసుపు అనేది అన్నిట్లో అయితే ఇలా కలర్ఫుల్గా అయితే అన్నిట్లో కూడా వేసేసానండి. సో బాగుంది కదండి, చూస్తుంటే కూడా డెకరేషన్ అయితే కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను తర్వాత అనేది మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. దీపాలు పెట్టుకోవడానికైతే నేనంతా ఇలా డెకరేషన్ చేసి అన్నీ సెట్ చేసేసిన తర్వాత మధ్యలోకి మనకి ఒత్తి వెలిగించుకోవడానికైతే మనీ ప్లాంట్ చెట్టు ఆకులు ఉంటాయి కదా, సో అవి తీసుకొని మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకున్నానండి రౌండ్గా. సో మధ్యలోకి అయితే ఆకుని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులో నుంచి ఒత్తి పెట్టేసుకొని మనకి దీపం అనేది వెలిగించేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కాంతివంతంగా ఉందండి. వాటర్లో దీపాలు అయితే మాత్రం ఇల్లంతా కూడా చాలా కలర్ వచ్చేసినాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మనకి ఎక్కువసేపు కూడా వెలిగినాయండి కాంతివంతంగా కూడా. సో చూసారు కదా, ఇక్కడ మనకి డెకరేషన్ అయితే నేను ఈ విధంగా చేసేసాను. సో పైన అయితే కూడా చిన్న చిన్న పూలు అవి మా పాప అయితే ఇక్కడ చేస్తుందండి. సో ఇక్కడ బంతి పూలు అయితే ఇలా డెకరేషన్ చేసేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, బాగుంది కదా బల్లంతా కూడా. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది చుట్టూతో చిన్న చిన్న క్యాండిల్స్ పెట్టేటప్పటికి హైలైట్ అయిపోయింది అది. సో తర్వాత అయితే ఇవన్నీ డెకరేషన్ చేసేసి వెళ్ళి స్నానం చేసేసిన తర్వాత అయితే నైట్ సాయంత్రం పూట పూజ అయితే ఈ విధంగా నేను చేసేసానండి. బాగుంది కదా చూస్తుంటే మాత్రం. సో కొంతమందికి అయితే వ్రతాలు, పూజలు, నోములు అవన్నీ ఉంటాయి కదా. సో మాకైతే అలాంటివి ఏం లేవండి, మామూలుగా నార్మల్గానే ఇంట్లో పూజ చేసుకుంటాము. సో మా అత్తయ్య అయితే మాకు దగ్గరలో లేదు కాబట్టి నేనైతే అన్నీ చేసుకోలేను. సో మామూలుగా అయితే మనకి పండుగలప్పుడు ఈ విధంగా సింపుల్గా అయితే నేను ఇంతవరకు అయితే పూజ అయితే చేసేసుకుంటాను. నెక్స్ట్ అలాగే పూజ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి పైన అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకొని మొత్తం అంతా డెకరేషన్ చేసాం కదా. సో తర్వాత అయితే ఆయిల్ తోటి అయితే పైన ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఒత్తులు వేసుకోవడానికి అయితే పూర్తిగా అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను. వత్తులు అయితే మాత్రం నేను నూనెలో అనేది ఒక అరగంట ముందే నానేసానండి.
సో అలా నానడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువసేపు అనేది దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అందువల్ల నేను అనేది ఒత్తులు నానేసిన తర్వాత మాత్రం దీపం వెలిగించాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇలా ఒత్తుల్ని నానబెట్టేసుకొని ఆకులో నుంచి మనకి ఒత్తిలా పెట్టేసుకున్న తర్వాత వాటర్లో అయితే వదిలిపెట్టేసానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మనకి కలర్ఫుల్గా ఇంటికి కూడా చాలా అందం వచ్చేసినాయండి. అలాగే ఇక్కడ ప్రమిదల్లో కూడా అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఒత్తులు అనేది. సో దీపాలు అయితే ఇలా ప్రమిదలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తి వేసుకొని నేనైతే దీపాలు అనేది రెడీ చేస్తున్నాను. ఈ దీపాలు అయితే బయట పెట్టేశానండి. ఇక్కడ రోడ్డు మీద కానీ మెట్ల మీద అయితే ఇలా పెట్టేశాను, అంటే బయట గోడ మీద అలా పెట్టేశాను అనమాట. సో చాలా బాగుంది కదండి. దీపాలు మనకి ఇల్లంతా కూడా చాలా కళగా ఉంటుంది. దీపావళి అంటేనే మనకి ముందు దీపాలతోటి ఇల్లంతా కూడా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, చాలా కాంతివంతంగా ఉంటుంది కాబట్టి సో అందరికీ కూడా దీపావళి అంటేనే చాలా ఇష్టం అన్నమాట.
నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తే టపాసులు అండి, చూస్తున్నారు కదా ఎన్నైతే తీసుకొచ్చేసారు. సో పిల్లలకైతే దీపావళి అంటే మాత్రం టపాసులు ఉంటేనే చాలా ఇష్టం కదా. సో దీపాలు టపాసులు ఉంటే మాత్రం వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ అయితే వేరుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎన్ని టపాసులు తెచ్చేసారు. రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. మనకి రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మనకి కొంచెం తీసుకొచ్చినా కూడా రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే చూసేయండి ఇంకా. అలాగే ఇక్కడ నుంచి అయితే నేను బయట నుంచి దీపాలు అనేది ఎలా పెట్టేసాను అనేది మీరైతే చూసేయండి. ఇక్కడ బయట నుంచి లోపల వరకు అయితే నేను దేవుడి గది వరకు అయితే చూపిస్తానండి మొత్తం అంతా కూడా. సో దీపాలన్నీ కూడా ఇల్లంతా ఎలా ఉన్నాయి, ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉన్నాయి అనేది మీరైతే చూసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే దీపావళి ఫెస్టివల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు కూడా ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఎక్కువ మంది చూస్తున్నారండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ వీడియో వచ్చేసి అయితే మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి నేను మా హాస్టల్ గర్ల్స్ ఒక 7 మెంబర్స్ అయితే కలిసి వెళ్ళాము. 4:30కి అయితే ఇక్కడ స్టార్ట్ అయితే విజయవాడకి వెళ్ళేసరికి అయితే 5:30 అలా అయిందండి. మాకు గుంటూరు టు విజయవాడ అయితే ఒక 45-50 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో అయితే మేము క్యూ లైన్కి వెళ్ళేసరికి అయితే 6 అయ్యిందండి. అలాగే మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి అయితే 11 అలా అయ్యింది. చాలామంది జనం అయితే వచ్చేసారు. అందులోనూ అమ్మవారికి నవరాత్రుల టైం కాబట్టి మేము కూడా మూల నక్షత్రం రోజున వెళ్ళామండి. అనుకోకుండా నైట్ అయితే వెళ్దాం అనుకున్నాము, ఎర్లీ మార్నింగ్ అయితే అనుకోకుండా అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఆ రోజైతే అమ్మవారికి నవరాత్రుల టైం 6వ రోజండి. ఆశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం ఎంతో విశిష్టమైన రోజంట. అందులోనూ అమ్మవారు జన్మించిన మూల నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా భక్తులకైతే దర్శనమిచ్చారండి. నవరాత్రి ఉత్సవాలు జరిగే అన్ని రోజులలో కూడా ప్రత్యేకమైన రోజు అంటే మనకి మూల నక్షత్రం రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజు మనకి అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన రోజండి. అంటే అమ్మవారు జన్మించిన నక్షత్రం మూల కాబట్టి ఆ రోజైతే అమ్మవారు 6వ రోజు సరస్వతీదేవిగా బంగారు వీణ ధరించి భక్తులకైతే దర్శనమిచ్చారు. అమ్మవారైతే మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజమైన స్వరూపంతో సాక్షాత్కరింపజేయడమే శ్రీ సరస్వతీదేవి అలంకారం యొక్క విశిష్టత అంటండి. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు అయితే మాత్రం. మనకైతే ఇక్కడ మధ్యలో మేము క్యూ లైన్కి వెళ్ళేటప్పుడైతే మధ్యలో మనకి పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే అమ్ముతూ ఉన్నారండి. అలాగే అమ్మవారికి ఒక కవర్లో పెట్టేసి శారీ కానీ అందులో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కలిపేసి 50 లేదా 100 రూపీస్ అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారండి. అంటే అమ్మవారికి పైన అక్కడ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చుకుంటారు కాబట్టి మధ్యలో అయితే ఇలా అమ్ముతూ ఉన్నారు. చాలా అంటే చాలామంది జనం వచ్చేసారండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. అసలుకి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మధ్యలో అయితే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా అయితే ఉన్నాయండి. మనకి మధ్యలో ఏదన్నా దప్పికి వేసినా కూడా వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు. అలాగే మధ్యలో మనకి చెట్లు కానీ పూల చెట్లు కానీ అయితే చాలా బాగున్నాయి. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలుకి జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చినా కూడా క్యూ లైన్లో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మనకి పోలీసులు కూడా చాలా సహకరించారు. చాలా అంటే మనకి రద్దీ ఎక్కువ ఉన్నా కూడా అయితే మనకి అంత అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది కూడా అక్కడ. ఆ రోజు మూల నక్షత్రం కావడంతో జనం అయితే చాలామంది వచ్చేసారు కాబట్టి 2 lakhs పైనే వచ్చారంటండి జనాలు. ఆ రోజైతే అమ్మవారి దర్శనానికి అర్ధరాత్రి 1 గంట నుండి క్యూ లైన్లో ఉన్నారు. జనాలు ఎక్కువగా వస్తున్నారు అని చెప్పేసి మనకి క్యూ లైన్ అయితే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద నుండి కొండ మీద అమ్మవారి టెంపుల్ వరకు అయితే పెట్టేశారండి క్యూ లైను. మినిమం మనకైతే 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి 3 గంటల నుండి అయితే మంగళవారం అదే మనకి 11 గంటల వరకు అయితే అమ్మవారి భక్తులకైతే సరస్వతీదేవిగా దర్శనం ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది కదండి, వాటర్ అయితే ఉన్నాయి కదా, దగ్గరకు అయితే వెళ్ళనివ్వటం లేదు. ఇప్పుడు నవరాత్రుల టైం కాబట్టి వాటర్ కూడా చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి అంతగా కనిపించడం లేదండి క్లియర్గా అయితే. చాలా బాగున్నాయి కదా చూస్తుంటే. మనకైతే దూరం నుంచి కూడా మనకి వాటర్ అనేవి చాలా కనిపిస్తున్నాయి నీట్గా. అంటే చాలా బాగుంది వాతావరణం చూడడానికి కూడా. క్లైమేట్ అయితే కూడా చాలా కూల్గా ఉంది అక్కడ. ఇక్కడైతే ఇంక మనకి లోపలికైతే కొంచెం దాదాపు ఇంకొంచెం దూరం అయితే లోపల టెంపుల్లోకి అయితే వెళ్ళినట్లేనండి. సో టెంపుల్లోకి వెళ్ళాము. లోపల దర్శనానికి అయితే ఇంకొంచెం టైం పడుతుంది. సో మామూలుగా అయితే ఇంతకుముందు మనకి మొబైల్స్ అయితే ఎలో ఉండే కాదండి. సో ఈ మధ్య ఎందుకో మరి ఈ ఇయర్ అయితే మనకి మొబైల్ ఫోన్స్ లోపలికైతే ఎలో చేయనిచ్చారు. సో చేయడం వల్ల అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే అక్కడక్కడ తీసాను కానీ మామూలుగా అయితే ఫోన్స్ ఎలో ఉండవు కాబట్టి మనకి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీయగలిగామండి. జనం అయితే చాలా మంది వచ్చారు కదండి, చూడండి ఒకసారి.
ఇదైతే లోపలండి ఇంకా పూర్తిగా అమ్మవారి టెంపుల్. ఇది చిన్న క్లిప్ అయితే తీసాను. అక్కడ మొబైల్ ఫోన్స్ కనుక మనం ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం వెంటనే తీసేసుకుంటారండి. సో ఇదైతే కొంచెం లైట్గా అలా తీసాను. లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా. సో తర్వాత అయితే ఇలా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇలా చిన్న పార్క్ లాగా ఉందండి ఇక్కడ. అందరూ అయితే దర్శనం అయిపోయి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ చిన్న పార్కు, పిక్స్ అలా తీసుకోవడానికి, ఫొటోస్ కానీ, బ్యాక్ సైడ్ పార్క్ కూడా చూసారు కదండి. మనకి ఫ్లవర్స్ కానీ పూలు అయితే చాలా బాగున్నాయి కదా. ఇక్కడ చెట్లు కానీ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకైతే ఇక్కడ చూస్తారు అందరూ. ఇక్కడైతే మనకి టెంపుల్స్ కింద శివాలయం కానీ, అలాగే అద్దాల టెంపుల్ కూడా ఉందండి కింద. మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ విజయవాడ టెంపుల్ తెలియని వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేయండి. అమ్మవారి టెంపుల్ అయితే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. చాలా ఫేమస్ కాబట్టి మన ఆంధ్రాకైతే చాలా బాగుందండి ఇక్కడైతే మాత్రం. అందులో నవరాత్రుల టైం కాబట్టి అమ్మవారికి అయితే చాలా బాగా చేశారు. నేనైతే శ్రావణ మాసంలో అయితే వద్దామనుకున్నానండి. నాకైతే టైం సెట్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడైతే నవరాత్రుల టైంలో అయితే అసలు అనుకోకుండానే కుదిరింది. అందులోనూ మనకి మూల నక్షత్రం రోజునైతే మేము నైట్ అనుకున్నాం వెళ్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే అలాగే స్టార్ట్ అయ్యి వచ్చేసామండి 4:30కి. చూస్తున్నారు కదా మా హాస్టల్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడైతే పిక్స్ అయితే తీసుకుంటా ఉన్నారు బ్యాక్ సైడ్ అయితే. సో చాలా అంటే చాలా బాగుంది కదండి ఇక్కడ చూస్తుంటే మాత్రం. సో మధ్యలో అయితే ఇక్కడ ఇంకా శివయ్య టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కిందకైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా చూస్తున్నారు కదా మెట్లయితే దిగొచ్చేటప్పుడు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదండి. బ్యూటిఫుల్గా అయితే చూస్తున్నారు కదా ఇక్కడ. చాలా అంటే విజయవాడ మొత్తం కనిపిస్తున్నట్లుగా ఉంది కదా. కొండ కూడా చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం అంతా కూడా టోటల్ అయితే. ఇక్కడ పైన మనకి దర్శనం అయిపోయి కిందకి దిగి వచ్చేటప్పుడు అయితే ఇది మెట్ల మార్గం అండి. చాలా బాగుంది చూస్తుంటే కూడా. ఎండ అయితే మేము 4:30కి అందుకే వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏంటంటే కొంచెం ఎండ తప్పించుకోవచ్చు అనుకుంటే బయటకు వచ్చేసరికి అయితే 11 అలా అయ్యింది కాబట్టి ఎండ అయితే మామూలుగా లేదండి, ఫుల్గా ఉంది. సో బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మనకి కొబ్బరికాయ అయితే కింద కొట్టేస్తాను. పైన అయితే ఛాన్స్ లేదని చెప్పేసి కింద కొట్టేస్తానండి. జనాలందరూ కూడా ఇక్కడే కొట్టేస్తూ ఉన్నారు ఇంకా. ఇక్కడైతే లాస్ట్ అండి ఇంకా దర్శనం అయిపోయి మనకి కొబ్బరికాయ కొట్టుకొని కిందకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ప్రసాదం పులిహోర పెడుతున్నారు. ఇక్కడ లైన్ అయితే చూసారు కదండి. క్యూ లైన్ అయితే ఎంత పొడవు ఉందో అసలుకి. 1,00,000 పైనే వచ్చారు కాబట్టి జనం అయితే మామూలుగా లేరండి. మనకి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు ఇక్కడ. మనకి వాటర్ ప్యాకెట్స్ కానీ దప్పికైతే ఎన్ని కావాలంటే అన్ని, అలాగే వాటర్ బాటిల్స్ కానీ మనకి సంఘం వాళ్ళ లస్సీ ప్యాకెట్లు కానీ ఇచ్చారండి, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే పులిహోర కానీ మనకి చక్కెర పొంగల్ కానీ సేమ్ ఏది కావాలంటే అది కూడా మనకి కావాల్సినంత అయితే ఇచ్చేశారు. చాలా అంటే చాలా బాగుంది. జనాలు కూడా చాలామంది వచ్చారు కాబట్టి మనకి ఫెసిలిటీస్ కూడా అలాగే ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అండి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. సో వేస్ట్ చేయకుండా అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని అయితే యూజ్ చేసుకుంటూ ఉన్నారు అన్నీ కూడాను. సో ఇదైతే లాస్ట్ అండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే ప్రసాదంకి లడ్డు కూడా తీసేసుకున్నాము.
ఇలా తీసుకున్న తర్వాత అయితే బయటికి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి కదండి, షాపింగ్ కూడా చేశారు కావాల్సిన వాళ్ళు. సో అవన్నీ తీసుకున్న తర్వాత అయితే మేము గుంటూరుకి వద్దాం అనుకొని కూడా లాస్ట్ మళ్ళీ అనుకొని ఉండవల్లి వెళ్ళామండి. సో ఆ వీడియో అయితే మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం మీకు కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తానండి, ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.